ఇక ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు రేపటితో ముగియబోతోంది. మార్చి 29న 5 సభ్యుల పదవీకాలం ముగియనుంది. కూటమి నుంచి ఇప్పటికే జనసేన నేత నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఇవాళ టీడీపీ అభ్యర్థులు ప్రకటించబోతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయంపై ఆశావాహుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పదవుల కోసం ఇప్పటికే చంద్రబాబు లోకేష్ను టీడీపీ నేతలు కలిశారు. రైట్, ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు రేపటితో ముగియబోతోంది. మార్చి 29న 5 సభ్యుల పదవీకాలం ముగియనుంది. కూటమి నుంచి ఇప్పటికే జనసేన నేత నాగబాబు నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇవాళ టీడీపీ అభ్యర్థులను ప్రకటించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. ఏదైతే ఎమ్మెల్యే కోటలో దాదాపు 5 సీట్లు ఖాళీ అయ్యాయి, ఎమ్మెల్సీ స్థానాలు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఈసీ కూడా నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఎమ్మెల్యే కోటలో 5 సీట్లలో కూడా ఒకటి జనసేనకు కూటమి ప్రభుత్వం కేటాయించింది. జనసేన తరఫున ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర స్థాయి నేత కొనిదెల నాగబాబు కూడా ఆయన ఇప్పటికే నామినేషన్ కూడా దాఖలు చేశారు. అయితే మిగిలిన 4 స్థానాల కోసం టీడీపీలో పెద్దగా పోటీ నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ 4 స్థానాల్లో ఎవరికి దక్కుతాయి అని చెప్పేసి కూడా ఆశావాహులు పెద్ద ఎత్తున కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే అంటే రేపు ఈ ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ నామినేషన్ వేసేందుకు రేపు చివరి రోజుగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికి కూడా అధిష్టానం ఇంకా దీనికి ఫైనల్ చేయలేదు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి నారా లోకేష్ కూడా ఎమ్మెల్సీ పదవులు ఎవరికి ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా తీవ్రంగా దీని మీద కూడా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే చాలా మంది ఆశావాహులు కూడా తమకు ఎమ్మెల్సీ ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కూడా సీఎం చంద్రబాబు నాయుడుని అలాగే మంత్రి నారా లోకేష్ కలిసి తమకు ఒకసారి ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కూడా వాళ్ళు కోరుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ 4 సీట్లు ఎవరికి దక్కుతాయని చెప్పేసి కూడా ఒక ఉత్కంఠ పార్టీలో నెలకొంది. దీంట్లో ఈ 4 సీట్లలో కూడా 2 బీసీ వర్గాలకు అలాగే 1 ఎస్సీ సామాజిక వర్గాలకు అలాగే ఇంకొకటి మటుకు మైనార్టీ లేదా ఓసీ వర్గానికి చెందిన వాళ్ళకి ఇస్తారని చెప్పేసి కూడా టీడీపీ పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే ఈ 4 స్థానాల మటుకు కొందరు చాలా మంది టీడీపీ సీనియర్లు అలాగే కొందరు టీడీపీ పార్టీలోని జూనియర్ నేతలు కూడా పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే టీడీపీని చూసుకుంటే ఇప్పటికే పిఠాపురం నుంచి ఆయన వర్మ పేరు గట్టిగా వినిపిస్తుంది. వర్మ గతంలో పవన్ కళ్యాణ్ పై అక్కడ టీడీపీ కూటమి భాగంగా అక్కడ తన స్థానాన్ని కూడా ఆయన పవన్ కళ్యాణ్ కి ఇవ్వడంలో కూడా అతను ఎంతో హెల్ప్ చేశాడు. అక్కడ పిఠాపురం నుంచి కూడా అతను తనకు మరోసారి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా వర్మ డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ చూసుకుంటే అటు జవహర్ కావచ్చు అలాగే మాజీ మంత్రి పీతా సుజాత కావచ్చు, కేఈ ప్రభాకర్ కావచ్చు, అలాగే బుద్ధా వంకన కావచ్చు, అలాగే దేవినేని ఉమా కావచ్చు, అలాగే వంగవీటి రాధా కావచ్చు, ఇలా పెద్ద ఎత్తున వరకు చాలా మంది కూడా ఎమ్మెల్సీ స్థానం కోసం కూడా వాళ్ళు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. చాలా మంది కూడా గతంలో ఏదైతే ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో చాలా మంది కూడా అధిష్టానం హామీ ఇచ్చింది, ఎమ్మెల్సీ గా మీకు న్యాయం చేస్తామని చెప్పేసి కూడా అధిష్టానం పలువురు కూడా హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో చాలా మంది కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్ ని కలిసారు. ఇప్పటికే తమకు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే జంగా కృష్ణమూర్తి ప్రస్తుతం టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్నాడు. అతను కూడా తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి అతను కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే పలువురు సీనియర్లు, పలువురు మాజీ మంత్రులు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు కూడా తమకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి. అయితే అధిష్టానం వద్ద కేవలం 4 సీట్లే ఉండడంతో ఇప్పుడు ఈ కొద్దిగా దాదాపు 25 మంది కూడా ఈ ఎమ్మెల్సీ పదవి కోసం కూడా పోటీ పడుతున్నారు. అయితే ఇప్పట్లో అందరికీ న్యాయం చేయలేము. త్వరలో అంటే భవిష్యత్తులో దాదాపు 11 పైగా సీట్లు ఎమ్మెల్సీ సీట్లు కూటమి ప్రభుత్వం దక్కే అవకాశం ఉంటుంది. అప్పుడు అందరికీ న్యాయం చేయగలమని చెప్పేసి. అయితే ఈ 25 మందిలో కూడా ఎవరికి సీట్లు దక్కుతాయి, ఎవరికి పదవులు ఇస్తారని చెప్పేసి కూడా అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఈ రోజు రాత్రిలోగా కూడా టీడీపీ అధిష్టానం మటుకు ఈ 4 ఎమ్మెల్సీ స్థానాలకు ఎవరికి ఇస్తున్న ఖరారు చేసే అవకాశం ఉంటుంది. రేపు చివరి రోజు నామినేషన్ చేసేందుకు కూడా ఉంటుంది. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శ్రీనివాస్.